హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఫైర్ స్ట్రోమ్ గురించి మాట్లాడుకుందాం. అది రేపు వచ్చే ఫైర్ స్ట్రోమ్ 7 PM వచ్చే ఫైర్ స్ట్రోమ్ కాదు బిగ్ బాస్లో. నిన్న జరిగిన 10 PM ఫైర్ స్ట్రోమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఫైర్ స్ట్రోమ్ ఎవరో కాదు, సుమన్ శెట్టి అన్న. అంటే ఎంత పద్ధతిగా మాట్లాడాడంటే, ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు డేంజర్ జోన్ నుంచి తప్పుకోవడానికి ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను అన్నాడు బిగ్ బాస్. సరే, ఆఖరి అవకాశం కదా అని శెట్టి అన్న కొద్దిగా సీరియస్ తీసుకున్నాడు, ఆడాడు. ఏంటి, బిగ్ బాస్ చెప్పిన రూలు వేరే. ఫస్ట్ చెప్పివ్వాల్సింది, ఎవరి పూల్ అయితే నిండిపోద్దో అలా అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పివ్వాల్సింది బిగ్ బాస్. కాకపోతే అలా చెప్పలే. మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో చెయ్యండి, దాని తర్వాత మీ తల ఏమంచో కొద్దిగా పైకి ఉండొచ్చు, బాడీ మాత్రం లోపల ఉండాలి, ఆ తాడు పట్టుకొని ఉండాలి అని చెప్పాడు బిగ్ బాస్. అంతదాకే చెప్పాడు. పూల్ నిండిపోతే అలా అవుట్ అని చెప్పలే. తర్వాత బిగ్ బాస్ గుర్తొచ్చింది, డీమన్ పవన్ 6 అడుగులు ఉన్నాడు కదా, డీమన్ పవన్ ఎలాగైనా ఉండిపోతాడు అని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఏంటని, ఎవరి పూల్ అయితే నిండిపోయిందో వాళ్ళని తీసేయండి అని. దానికి మీకు గేమ్ అర్థం కాలేదా, ఇది అర్థం కాలేదా, అది అర్థం కాలేదా అన్నాడు బిగ్ బాస్. అది అక్కడ తప్పు బిగ్ బాస్దే. అంటే క్లియర్ కట్గా చెప్పలేదు బిగ్ బాస్. వాళ్ళకి క్లియర్గా చెప్తే కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే నిన్న సుమన్ శెట్టి అన్న ఫైర్ ఏంటంటే, కాలు సపోర్ట్ ఏమంచో పూల్కి వస్తుందని ఎవరు సంచాలక్ ఫ్లోరా సైని గారు తీశారు. శెట్టి అన్న యువర్ అవుట్ అన్నది. నో సిస్టర్, నో అవుట్, నెయ్యి అవుట్ నై అన్నాడు శెట్టి అన్న. దాని తర్వాత కోపం వచ్చింది. రాము నేను అవుటా రాము, ఇది అది అన్నాడు అనమాట. కంటిన్యూ అవ్వండి. ఎవరో కారు నడుపుతున్నారు, కొత్తగా నేర్చుకుంటున్నారు. మనం వీడియో చేస్తే మనం గుద్దెత్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ, అందుకే వీడియో కొద్దిగా పాజ్ చేసాం అనమాట. అయితే రాము అవుటా రాము, నేను ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను రాము, నేను అవుట్ కాదు అంటే న్యాయంగా వెళ్ళట్లేదు వీళ్ళు అని అంత పద్ధతిగా చెప్పాడంటే సుమన్ అన్న. అంత పద్ధతిగా చెప్పాడు, నాకు నచ్చాడు నన్ను. అంటే స్టాండ్ తీసుకోవడం కూడా ఎలా తీసుకున్నాడంటే పద్ధతిగా తీసుకున్నాడు. ఎక్కడ సంచాలకుని నువ్వు అనలేదు, మీరు అన్నాడు. ఇక్కడ ఎవరు గుండంగులు అంటున్నాను, హరీష్ గారు ఉంటే 100 మార్క్స్ వేసేది నువ్వు ఎవరికి, సుమన్ అన్నకి. అది మ్యాటర్. అయితే కెప్టెన్ నుంచి కళ్యాణ్ అయ్యాడు. అది ఈజీ టాస్క్, అది టాస్క్ కూడా అనకూడదు మనం. లక్ బేసిక్స్లో, లక్ కూడా కాదు, వాళ్ళు గెస్ట్ బేసిక్స్లో అయిపోయాడు అనమాట కళ్యాణ్ కెప్టెన్. అయితే నిన్న తనుజకి నాన్న గుర్తొచ్చాడు అనమాట. ఎందుకు నాన్న గుర్తొచ్చాడంటే, నిన్న సపోర్టింగ్ టాస్క్ జరిగిందనమాట. ఎందుకు, నేను మొన్నే కదా కళ్యాణ్తో ఆడే గేము, కళ్యాణ్తో ఎందుకు సపోర్ట్ చేయలేదు, నాన్న ఎందుకు సపోర్ట్ చేశాడు, నాన్న వడ్డిస్తేనే వద్దన్నావు. ఈరోజు ఏమంటే నాన్న గుర్తొచ్చాడు. నిన్న ఎలా గుర్తొచ్చాడో నాకు అర్థం కాలేదు. అది మ్యాటర్. నాన్న ఎందుకు గుర్తొచ్చాడు నాకు అసలు అర్థం కాలే. కళ్యాణ్ ఇంకా ఎవరు తనుజ ఒకటి అంటే టీమప్ అయ్యి ఆడుతున్నప్పుడు నాన్న సపోర్ట్ చేయట్లేదని తెగ తనుజ అంటే ఒక కళ్ళు మొత్తం టాస్క్లో ఉన్న బ్రెయిన్ మాత్రం నాన్న వైపు వెళ్తుంది అనమాట. అప్పుడు నాన్న అన్నం వడ్డిస్తే కూడా వద్దు అనేసింది. ఈరోజు ఏమంచో అదే నాన్న నాకు స్విమ్మింగ్ అంటే భయం, నాకు నీళ్ళంటే భయం, ఇది భయం, అది భయం అంటే నాన్న సపోర్ట్ చేసేసరికి నాన్న సపోర్ట్కి వెళ్ళిపోయింది అనమాట తనుజ. అంటే ఫ్లిప్ అయిపోయింది. ప్లేట్ ఇలాగుందా, ఇలాగైపోయింది, మళ్ళీ ఇలాగైపోద్ది తనుజ ఇష్టమే. ఇంకేంటి, గేమ్ ఆడుతుంది, అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. అక్కడ అర్థం చేసుకోవట్లేదు. కళ్యాణ్ ఫైట్ చేయాల్సింది, ఫైట్ చేయలేదు ఎందుకు అని ఆలోచించారు కదా, ఆలోచించలే. గో విత్ ద ఫ్లో, అలా వెళ్ళిపోతుంది తనుజ ఆట. ఇప్పుడు స్పర్ణి గారు నన్ను చెప్పింది కరెక్టే. తన వల్ల డేంజర్ జోన్ నుంచి హౌస్మేట్ అయ్యాడు ఎవరు, కళ్యాణ్. మళ్ళీ తన వల్లే కెప్టెన్ అయ్యాడు. అది మ్యాటర్. చలో, ఇది మన రివ్యూ. మీరు కామెంట్ చేయండి. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.